శ్రేణుల్లో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లం 2/3 2/31 మధ్య 6 హరాత్మక మధ్యమాలు ఉంచండి అన్నాడు. 6 హరాత్మక మధ్యమాలు. మనం ఏమనుకుందామంటే 2/3 H1 H2 H3 H4 H5 H6 అనుకుంటే ఇవి అన్నీ కూడా రెసిప్రోకల్స్ అంక శ్రేణిలో ఉంటాయి. ఏపీలో ఎలా ఉంటాయి? అంక శ్రేణిలో వీటి రెసిప్రోకల్స్ అంటే 3/2 1/H1 1/H2 1/H3 1/H4 1/H5 1/H6 31/2 ఇవన్నీ కూడా అంక శ్రేణిలో ఉంటాయి. అంక శ్రేణిలో మొదటి పదం 3/2 D పదాంతరం అయితే మనకి ఉన్న మరొక పదం T 8 అవుతుంది. 8వ పదం అవుతుంది. ఏ 3/2 తర్వాత 6 హరాత్మక మధ్యమాలు లేదా అంక మధ్యమాలు పెట్టి ఆ తర్వాత ఉన్న పదం T8 31/2. T8 కనుక్కోవడానికి సూత్రం a + n-1 ఇంటూ D. ఆ ప్రకారంగా a + 8 - 1 ఇంటూ D a + 7D. అంటే a + 7D = 31/2. a బదులు 3/2 7D = 31/2. 7D అలాగే ఉంటుంది. 3/2 అటువైపు తీసుకెళ్దాం. 31/2 - 3/2. 2 హారం కాసాగు సరిపోతుంది. 31 - 3 పైన లవాల్ని తీసేస్తాం. అప్పుడు 28/2 క్యాన్సిల్ చేస్తే 14 వస్తుంది. అంటే 7D = 14. దీని నుంచి D విలువ 14/7 2. అంటే D పదాంతరం 2 వచ్చింది. ఇప్పుడు మనకి 1/H1 a + D అవుతుంది. అంటే మొదటి పదానికి 1 ఇంటూ D వేస్తే సరిపోతుంది. a 2/3 ఇక్కడ అంక శ్రేణిలో కాబట్టి 3/2 ప్లస్ పదాంతరం 2 కలుపుతాం. ఇక్కడ 2/1 ఉంది కాబట్టి ప్రతిసారి కూడా మనకి ఇది ఒక మిశ్రమ భిన్నం లాగా 2 2 4 4కి 3 కలిపితే 7/2 వేస్తే సరిపోతుంది. 2 × 2 4 3 + 4 7/2. నెక్స్ట్ 1/H2 = a + 2D 3/2 ప్లస్ 2 × 2 3/2 ప్లస్ 4 2 4 8 8కి 3 కలిపితే 11 11/2. నెక్స్ట్ 1/H3 = a + 3D 3/2 ప్లస్ 3 × 2 3/2 ప్లస్ 6 6 2 12 12కి 3 కలిపితే 15 15/2. నెక్స్ట్ 1/H4 a + 4D a + 4 × 2 3/2 ప్లస్ 4 2 8 2 కాసాగు 2 8 16 3 + 16 = 19/2. 1/H5 = a + 5D a + 5 × 2 3/2 ప్లస్ 5 2 10 2 కాసాగు కడితే 2 10 20 20కి 3 కలిపితే 23 23/2. 1/H6 = a + 6D a + 3/2 ప్లస్ 6 2 3/2 ప్లస్ 12 సేమ్ మళ్ళీ 2 12 24 2 కాసాగ్గా ఉంటుంది. 12 24కి 3 కలిపితే 27. Therefore 1/H1 1/H2 1/H3 1/H4 1/H5 1/H6 6 హరాత్మక అంక మధ్యమాలు కనుక్కున్నాం. వీటి నుంచి హరాత్మక మధ్యమాలని ఈ విధంగా రాయొచ్చు. H1 H2 H3 H4 H5 H6 = 2/7 2/11
2/15, 2/19, 2/21, 2/23, 2/27 అవుతాయి. ఈ విధంగా మనం కావలసిన హరాత్మక మధ్యమాల్ని కనుగొంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్ లెక్క, కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన లెక్క. భిన్నాల కూడిక, తీసివేత, మిశ్రమ భిన్నాలు అనే కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ లెక్కలు చేయాలి.